నాన్ వెజ్ పచ్చళ్ళకు ఉన్నంత క్రేజ్ ఇంకే పచ్చళ్ళకి ఉండదు. రీసెంట్ టైమ్స్లో ఆవకాయ ఎంత పాపులర్, ఈ నాన్ వెజ్ పికిల్స్ కూడా అంతే పాపులర్. ఆన్లైన్లో కూడా చాలా కాంట్రవర్సీ అవుతున్నాయి, నేనేం మాట్లాడను. ఇలా పెట్టుకోండి, మీ పచ్చళ్ళు కంపల్సరీగా టేస్టీగా వస్తాయి, నాది గ్యారంటీ. ఇవాళ మనము ప్రాన్స్ పచ్చడి చేసుకుందాము. రొయ్యల పచ్చడి చాలా ఈజీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను, పాడయ్యే ఛాన్సే లేదు, నాది గ్యారంటీ. సో దీనికోసం ముందుగా మనం ప్రాన్స్ క్లీన్ చేసుకోవాలి. సో ప్రాన్స్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ఇది షెల్ తీసేసిన ప్రాన్, అంటే పొట్టు అంటారు కదా, ఆ పొట్టు తలకాయ తీసేసిన ప్రాన్. దీని వీపు భాగం ఒక షార్ప్ నైఫ్ తీసుకొని ఇలా బటర్ఫ్లైలో ఓపెన్ చేయండి. చూడండి, మధ్యలో ఇది కనిపిస్తుంది కదా, దీని పొట్ట భాగం ఇది తీసేయాలి. మీరు టూత్పిక్ పెట్టి దీన్ని ఇలా అంటే మొత్తం లేచి వచ్చేసిద్ది. ఈ ప్రాన్స్ అనేది సముద్రంలో ఇసుక తింటూ ఉంటాయి, వీటి పొట్టల్లో కూడా చాలాసార్లు ఇసుక వెళ్ళే ఛాన్స్ ఉండేది. అందుకని కంపల్సరీగా ఆ పొట్ట భాగాన్ని తీసేయాలి, లేకపోతే మనకు తినేటప్పుడు లైట్గా ఇసుక తగిలినట్టు తగులుతుంది. చాలామంది కూర వండేటప్పుడు తీరు అలానే వేసేస్తారు, కానీ పచ్చళ్ళకైతే కంపల్సరీగా తీయండి. కూరకు తీసినా తీయకపోయినా పర్లేదు, కానీ పచ్చళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్గా తీసేయండి. ఈ పచ్చడి మొత్తంలో కష్టమైన పని ఏదైనా ఉందంటే ఈ పొట్ట భాగం క్లీన్ చేసుకోవడమే. డీవెయినింగ్ చాలా కష్టం, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ఏ షాప్లో వెళ్ళినా కానీ వాళ్ళు తీసివ్వరు, అంటిల్ అన్లెస్ ఫ్రోజన్ తీసుకుంటే కొన్ని పెద్ద బ్రాండ్స్లో తీసిస్తారు. సో మీ రొయ్యలు ఒకవేళ చాలా పెద్దగా ఉన్నాయనుకోండి, ఇది చూడండి, ఇది కొంచెం పెద్ద సైజులోనే ఉంది, దీనికంటే పెద్దగా కూడా దొరుకుతాయి జంబో ప్రాన్స్. అవి తీసుకుంటే ఇలా 2 పీసెస్లో దాన్ని కట్ చేసుకోండి. ఇలాంటి చిన్న ప్రాన్ అయితే పర్లేదు, కానీ ఇది కొంచెం పెద్ద ప్రాన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇలా 2 పీసెస్లా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మీ ప్రాన్స్ అన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని ఒక 1/2 స్పూన్ అంతా పసుపు చల్లండి. పసుపు చల్లేసి ఈ ప్రాన్స్కి అంతా మంచిగా కోట్ చేయండి. ఓన్లీ పసుపు మాత్రమే వేసాను, ఉప్పు వేయట్లేదు. ఉప్పు వేసారనుకోండి ఈ ప్రాన్స్లోంచి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. సో అందుకని ఇప్పుడే ఉప్పు వేసుకోకండి. ప్రాన్స్ కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన ఒక స్పెషల్ మసాలా చేసుకుందాము. ఈ మసాలా వేస్తేనే మీ పచ్చడి చాలా క్రేజీగా వచ్చింది. దీనికోసం ముందుగా ప్యాన్లో ఒక 2 చెంచాలంత ధనియాలు, 1 చెంచాలంత ఆవాలు, చిన్న ముక్క చెక్క, ఒక 7-8 లవంగాలు, ఒక 4 యాలకులు. లవంగాలు ఎక్కువ, యాలకులు తక్కువ. చిటికెడు మెంతులు, 1 చెంచా అంత జీలకర్ర. వీటన్నిటిని వేసి స్లో ఫ్లేమ్లో ఈ ధనియాలు రంగు మారేంత వరకు వేయించుకోండి. ధనియాలు, ఆవాలు కంపల్సరీ పచ్చడికి. ఆవాలు మనందరికీ తెలిసి ఏ పచ్చడి చేసినా ఆవాల పొడి కంపల్సరీ. సో ఇలా ఫ్రెష్గా మసాలా దంచి వేసుకున్నాం అనుకోండి, మన పచ్చడి చాలా క్రేజీగా ఉండిద్ది. చాలా తక్కువ మంటలో చూడండి, నేను చేయి కూడా పెట్టగలుగుతున్నాను. ఇంత తక్కువ మంటలో ఒక 5-6 నిమిషాల పాటు ఈ మసాలాని వేయించుకోండి. స్టవ్ ఆపేసి ఈ మసాలాలన్నింటినీ చల్లార్చుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. దీని స్మెల్ కూడా అదిరిపోయింది. ఆ గరం మసాలాలో ధనియాలు, ఆవాలు అన్నీ ఉన్నాయి కదా. సో మన మసాలా బేస్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాము. నేను ఏ రెసిపీకి పెద్దగా మెజర్మెంట్స్ చెప్పాను, ఇంతే వాడాలి అని చెప్పి, కానీ ఈ పచ్చడికి మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోండి, చికెన్ అయినా మటన్ అయినా, 1 kg మీట్ తీసుకున్నారనుకోండి, దానికి 25% ఆయిల్ తీసుకోవాలి. అంటే 1 kg మాంసం తీసుకుంటే దాంట్లో 1/2 లీటర్ నూనె తీసుకోవాలి. సాల్ట్ విషయానికి వచ్చేసరికి జనరల్గా పచ్చళ్ళకి 10% తీసుకుంటాం. అంటే 1 kg మీట్ తీసుకుంటే 100 grams వరకు సాల్ట్ తీసుకుంటాము. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1 kg మాంసం మనం కుక్ చేసామనుకోండి, దాని వెయిట్ తగ్గిపోతుంది. అది చికెన్ ఒకలా తగ్గుతుంది, మటన్ ఒకలా తగ్గుతుంది, ప్రాన్ ఒకలా తగ్గుతుంది. సో 7.5% ఈజ్ బెస్ట్ అనమాట. నా ఎక్స్పీరియన్స్లో నేను చేసిన వాటిల్లో 1 kg మీట్ తీసుకుంటే 75 grams వరకు సాల్ట్ పెట్టుకోండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయిపోయింది కదా సాల్ట్. చిల్లీ పౌడర్ విషయానికి వస్తే 15%, అంటే 1 kg మీట్కి 150 grams వరకు కారం పడుతుంది. డిపెండ్స్, మన పచ్చడి కారం కొంచెం కారం తక్కువగా ఉండిద్ది, రంగు ఎక్కువ కావాలి కాబట్టి కారం తక్కువది వాడతాం కాబట్టి ఒక 15 to 18% వరకు వేసుకోవచ్చు. ఇది బండ గుర్తు అనమాట. సో మీరు ఏ పచ్చడి చేసినా, చికెన్ అయినా మటన్ అయినా ఇదే రూల్ గుర్తుపెట్టుకోండి. 1 kg మీట్కి 25% ఆయిల్, 7.5% సాల్ట్, అలానే 15% చిల్లీ పౌడర్. ఇంతే అండి, చాలా సింపుల్. చివరిలో మనం ఎట్లాగో ప్రిజర్వేషన్కి నిమ్మకాయ వేసుకుంటాం కాబట్టి మీ పచ్చడి పాడవదు. సో మీకు అన్ని రెసిపీ పర్ఫెక్ట్గా అర్థమైపోయింది అనుకుంటున్నా, నో కన్ఫ్యూజన్. చేసేటప్పుడు ఎక్కడైనా మిస్ అయిపోతా అని చెప్పి అన్నీ చెప్పిన తర్వాత రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్. ప్రాన్ పచ్చడి చేయడానికి చాలామంది రకరకాల టెక్నిక్స్ వాడతారు. వీటిని ముందుగానే ఉడికిచ్చేసి నీళ్ళన్నీ తీసేసి తర్వాత నూనెలో వేయించుతారు. అలా చేస్తే ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుందని నా ఫీలింగ్. సో మీకు ఒక కొత్త టెక్నిక్ చూపిస్తాను. ఇది బాయిలింగ్ ఇన్ ఆయిల్ అంటారు అనమాట, కాన్ఫీ కుకింగ్ అని కూడా అంటారు కదా. సో ఆ మెథడ్ని ఇన్స్పైర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ప్యాన్లో నూనె ఉంది కదా, దీంట్లో హోల్ ప్రాన్స్ అలానే వేసేసేయండి. ఇలా ప్రాన్స్ అన్ని నూనెలో వేయగానే ఆ ప్రాన్స్ అన్ని నీళ్ళు వదిలేస్తాయి. ఫస్ట్ ఆయిల్ నీళ్ళల్లో ప్రాన్స్ కుక్ అవుతాయి, మంచిగా స్టీమ్ అవుతాయి. దాని తర్వాత నూనె వేడెక్కుతూ ఉంటుంది కదా, స్లోగా ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయి ఆ ముక్క ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ బాయిల్ అవుతుంది, తర్వాత ఫ్రై అవుతుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఆ ప్రాన్లో ఉన్న ఫుల్ ఫ్లేవర్ పచ్చడిలోనే ఉండిద్ది. మీరు వడగట్టేసి ఉడకబెట్టేసి ఆ నీళ్ళన్నీ చల్లేసారనుకోండి, ఆ మసాలా అంతా పోతుంది. అందులో ప్రాన్ చాలా డెలికేట్ మీట్ అనమాట, చాలా సటిల్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ నూనెలోకి అంతా నీళ్ళు వస్తాయి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి,
ఈ నూనెలో ఉన్న నీళ్ళన్నీ ఇలా ఆవిరైపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా దేశాల్లో మీట్ ప్రిజర్వేషన్కి ఈ టెక్నిక్ వాడతారు. సో మనం కూడా రొయ్యల పచ్చడి చేసుకున్నప్పుడు ఈ టెక్నిక్ వాడండి. ఫుల్ ప్రూఫ్గా ఉండేది. రొయ్యలు మంచిగా ఉడుకుతాయి, తర్వాత ఫ్రై అవుతాయి. ఒక 5 మినిట్స్లో చూడండి ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇందులో ఉన్న తేమంతా బయటికి వెళ్ళిపోయింది. ఆయిల్ మంచిగా బుడగలు వస్తా ఫ్రై అవుతుంది. సో ఈ మాత్రం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని ఈ ముక్కలన్నిటిని తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇలా వేయించేసుకున్న ముక్కలన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే నూనెలో పచ్చిమిరపకాయలు, మై ఫేవరెట్ కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, 1 కేజీ మాంసంకి 75 గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో ఈ నూనెలో చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఎర్రగా కనిపిస్తుంది కదా, ఇదంతా ప్రాన్స్ అనమాట. ఆ నూనెలో ఫ్రై అయిపోయి చాలా క్రేజీ టేస్ట్ ఇస్తుంది. ఇది వేస్ట్ అవ్వకూడదని మీకు ఈ టెక్నిక్ నేర్పించాను నేను. ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద మంచిగా కుక్ అయ్యి దాంట్లో పచ్చివాసన అంతా పోయిన తర్వాత మరి కొంచెం పసుపు, మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి 1 నిమిషం కుక్ చేసుకోండి. ఇలా మసాలా లైట్గా బబుల్స్ రాగానే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేయగానే ఇందులో కారం వేసి స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులో ఉప్పు, చెప్పాను కదా 1 కేజీకి 75 గ్రామ్స్ వరకు ఉప్పు వేసి కలిపేసేయండి. ఒక 1.5 స్పూన్ అంత మిరియాల పొడి దంచి వేయండి. ఈ ఒక్క మిరియాల పొడి వేయడం వల్ల దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని చల్లార్చేసుకొని కంప్లీట్గా. పచ్చడి అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోలేదు. దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం మనకి టేస్ట్కి హెల్ప్ చేస్తుంది, అలానే ప్రిజర్వేషన్కి అంటే పచ్చడి పాడవకుండా నిల్వ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఇప్పుడే వేస్తే అది బాగోదన్నమాట. పచ్చడి అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో నిమ్మరసం వేసుకుందాం. మన పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత చూడండి నూనె అప్పుడే తేలడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 3 నిమ్మకాయల రసం. ఇలా పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ బాటిల్లో వేసుకోండి. వేడి అన్నంలో ఈ రొయ్యల పచ్చడి కలుపుకొని తింటే అసలు స్వర్గంగా అనిపించింది. స్పెషల్గా ఎండాకాలంలో ఏం కూరలు తినబుద్ధి కాదు. సో ఇలాంటి పచ్చళ్ళు ఉన్నాయనుకోండి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత కమ్మగా ఉందో వాసన. ముద్దకు రొయ్య పీస్ పెట్టుకొని తిన్నారనుకోండి అదిరిపోతుంది. రొయ్యలు కూడా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటాయి. ఇలా పెట్టుకోండి, మీ పచ్చళ్ళు కంపల్సరీగా టేస్టీగా వస్తాయి, నాది గ్యారంటీ. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామంది అబ్రాడ్లో ఉంటారు. ఇండియా నుంచి ఎవరు వెళ్ళినా పచ్చళ్ళు తీసుకురండి అంటారు. ఇంత సింపుల్ పచ్చడికి మీరు ఎందుకని రేటు పెట్టి కొనుక్కుంటున్నారో, లేకపోతే అన్ని డబ్బులు పెట్టి కొరియర్ ఎందుకు వేసుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చళ్ళు. సో తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది సింపుల్ పచ్చడి.